రాష్ట్రంపై కక్ష కట్టిన మోదీకి అండగా నిలిచేందుకే జగన్ కేసీఆర్ చేతులు కలిపారని మంత్రులు చినరాజప్ప కళా వెంకట్రావు ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీలు నాయకుల వెంట జగన్ ఎలా నడుస్తారని ప్రశ్నించారు. తెరాసతో పొత్తు పెట్టుకుని ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పొరుగు రాష్ట్రం సీఎం కాళ్ల వద్ద జగన్ తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దుయ్యబట్టారు. మోదీ దర్శకత్వంలో కేసీఆర్ జగన్ ఆంధ్ర ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. ఇప్పుడు వరకు కూడా కేసీఆర్ గారికి జగన్ మాకు సంబంధం లేదని చెప్పారు. మొన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా మొన్న ఎన్నికల్లో జగన్ గారు సపోర్ట్ చేశాడు కేసీఆర్కి. ఈరోజు బీజేపీని సపోర్ట్ చేస్తూ బీజేపీకి సపోర్ట్ చేస్తూ కేసీఆర్ ఉన్నాడు. మళ్ళీ అదే కేసీఆర్కి మరి సపోర్ట్ చేయటం ఇవాళ జగన్ గారు వచ్చారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి ఉపయోగపడే విధంగా ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే తృతీయ పంట పేరెట్టారు. ఎందుకంటే ప్రతిపక్షం బలపడిపోతుంది అనే ఉద్దేశంతో బీజేపీ వీళ్ళందరినీ కూడా మరి ఇవాళ కేసీఆర్ని పావుగా వాడి ఇటు మరి మన జగన్ గారిని కూడా అందులో కలపడం జరిగింది. మోడీ ముసుగు తీస్తే కేసీఆర్ కనిపిస్తున్నారు, కేసీఆర్ ముసుగు తీస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి అధికార దాహం కోసం చూడటమే తప్ప వీళ్ళ జీవితాల్లో కానీ వీళ్ళ ప్రవర్తనలో కానీ గత 5 సంవత్సరాలు వీళ్ళ పాలసీలో కానీ మోడీ కానీ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్ర ప్రజా సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పలానా సహాయం చేశామని మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేతుల్లో తెల్లి తాకట పెట్టారు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఆంధ్ర వాళ్ళు కుక్కలు అన్నాడు. ఇంకా భాషకి అడ్డం లేకుండా మాట్లాడాడు. నువ్వు ఉంటుందేమో ఆంధ్రాలో, ఓటు ఆంధ్ర కావాలనుకుంటుంది ముఖ్యమంత్రి ఆంధ్రాకి, కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదంటావు, ప్రభుత్వం మీద అట్టా నమ్మకం లేదంటావు. కేసు ఏదైనా పెట్టాలంటే నువ్వు ఆంధ్రాలో పెట్టుకోవాలి. రాజకీయాల్లో అనేక రకాలైన పోరాటాలు జరపవచ్చు, కానీ రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల తెలుగు ప్రజల్ని అవమానపరిచే విధంగా కానీ వాళ్ళకి నష్టపరిచే విధంగా కానీ చాలా పొరపాటు అది రాజకీయాల్లో. 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉండగా 5,000 కోట్ల రూపాయలు రావాలని ప్రభుత్వం పోరాటం చేస్తూ ఉంటే, ఆ డబ్బు రాకుండా అడ్డుపడతా ఉంటే నీవు ఆ కేసీఆర్ పంచన ఎందుకు చేరావు? ఆంధ్రులకు ద్రోహం చేయడం కాదా? పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్ళిస్తా ఉంటే ఆ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అడ్డుకుంటున్న కేసీఆర్తో నీవెలా కుమ్మక్కయ్యావు? అది ఆంధ్రులకు ద్రోహం కాదా? నువ్వు కూడా ద్రోహం చేస్తున్నావా?